మహబూబాబాద్ జిల్లా బయ్యారం ఏజెన్సీ మండలం మెట్లగూడెం ప్రాథమిక పాఠశాలలో 20 మంది విద్యార్థులు ఉండగా 4 నెలల నుండి రాని ఉపాధ్యాయులు గిరిజన ఆదివాసీ విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం ఉండి వైఖరి నిరసిస్తూ డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కేలోత్ సాయి కుమార్, కోశాధికారి గుగ్గులత్ సూర్యప్రకాష్ లు విద్యార్థులకు మద్దతుగా కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. బయ్యారం మండలం మెట్లగూడెం గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని ఈ రోజు తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చిన్నారుల తల్లిదండ్రులు కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మా పిల్లలకు గురువులు కావాలి అనే నినాదాలతో పసిపిల్లలు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ధర్నాలో పాల్గొన్న తల్లిదండ్రులు, విద్యార్థుల సంఘాల నేతలు, డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కేలోత్ సాయి కుమార్, కోశాధికారి గుగ్గులత్ సూర్యప్రకాష్ లు మాట్లాడుతూ పాఠశాలలో నెలల తరబడి ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల విద్యార్థులు చదువు దెబ్బతింటుందని ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ ఆ పాఠశాలలో దాదాపు 20 మంది విద్యార్థులు చదువుతున్నారు. 1వ తరగతి నుండి 5వ తరగతి దాకా 20 మంది విద్యార్థులు ఉన్నా కనీసం అక్కడ ఒక్క టీచర్ లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో కూడా అనేక సార్లు ధర్నాలు నిర్వహించాం. విద్యార్థులకు మిడ్ డే మీల్స్ కావాలని చెప్పాము. అదేవిధంగా గతంలో ఐటీడీఏలో ఉండే ఆ ఐటీడీఏ నుంచి ఈరోజు వాళ్ళకి ఈజీసీ కోడ్ రాలేదు, వాళ్ళకి విద్యార్థులకి మెస్ బిల్ రాదు అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్పినటువంటి ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ అధికారులు బయ్యారంలో పాఠశాల పునఃప్రారంభిస్తే ఇప్పటికైనా మీరు టీచర్లు కేటాయించలేదు. వాళ్ళకి యూనిఫామ్స్ లేదు, వాళ్ళకి మిడ్ డే మీల్స్ లేదు. మీరు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా అభివృద్ధి చేస్తారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గతంలో కూడా ఇక్కడ కలెక్టర్ గారికి డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇచ్చాం, డిఓ గారికి లెటర్ ఇచ్చాము. డిఓ గారికి స్పందించి మేము డిప్యుటేషన్ కింద అవసరం ఉంది, తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కావచ్చు, డిఓ గారు కావచ్చు, విద్యా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి మెట్లగూడెం ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు కేటాయించాలా, వాళ్ళకి మిడ్ డే మీల్స్ ఇవ్వాలా, వాళ్ళకి యూనిఫామ్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాము. డిఎస్ఎఫ్ఐగా పాల్గొనడం జరిగింది. ప్రభుత్వంలో స్కూల్స్ అన్ని మూతపడ్డాయి సార్. 20 సంవత్సరాల నుంచి మా స్కూల్స్ అన్ని మూతపడ్డాయి సార్. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏమన్నారంటే బాగా స్కూల్స్ మాత్రం రీఓపెనింగ్ అని చెప్పారు సార్. ప్రభుత్వం మెరుగ్గా స్కూల్ను రీఓపెనింగ్ చేయడం జరిగింది సార్. ఎన్టీఆర్ ద్వారా 4 మంత్ నుంచి అవుతుంది సార్. ఈరోజు కలెక్టర్ గారు వెళ్దామని ఒక దర్శిద్దామన్నట్టు వచ్చాం సార్. ఇక్కడ ధర్నా చేశాం సార్. కలెక్టర్ ఆఫీస్ దగ్గర వచ్చి ధర్నా పిల్లల్ని తీసుకుని వచ్చి ఈరోజు ధర్నా చేస్తున్నాం సార్. మాకు వెంటనే కలెక్టర్ గారు స్పందించి వెంటనే స్కూల్కి ఒక టీచర్ని కేటాయించాలని